పేరట అందరికీ వందనాలండి. శాంతిని అనుగ్రహించే దేవుడు. యోహాను సువార్త 14 అధ్యాయము 27వ వచనము. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాట, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు అంటే దేవుడిచ్చే శాంతికి, లోకమిచ్చే శాంతికి చాలా తేడా ఉంది ప్రియులారా. లోకమిచ్చే శాంతి ఏదైనా అలజడి వచ్చిన వెంటనే చెదిరిపోతుంది. కానీ దేవుడు అనుగ్రహించే శాంతి మనలో ఉంటే ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, మనం కుడి ప్రక్కన 1000 మంది పడినను, ఎడమ ప్రక్కన 10,000 మంది కూలినను, మన మనం కదలక సీయోను కొండవలే ఉందుం ప్రియులారా. ఈ శాంతి దేవుడు మనకెలా అనుగ్రహిస్తున్నాడంటే, దేవుని వాక్యము ద్వారా, ఆయన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ద్వారా ప్రియులారా. కాబట్టి మనమందరం నిత్యము వాక్య ధ్యానంలో ఉంటూ, ఆయన అనుగ్రహించే శాంతిని పొందుకోవాలని ప్రభు పేరట మీ అందరిని బ్రతిమాలి వేడుకుంటున్నాను ప్రియులారా. ఆమేన్.